హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ కావాలంటే, అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ప్రత్యేకమైన అప్డేట్లు అయితే మన సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వెల్లడించడం అయితే జరిగింది. ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ కావాలంటే ఏం చేయాలి, అసలు ఈ రైతు రుణమాఫీ ఎలా జమ కాబోతుంది, ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన క్యాబినెట్ ఆమోదంతో 250 కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నిధులు ప్రతి ఒక్కరికి అందాలంటే ఏం చేయాలి, పూర్తి వివరాలను వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ కావాలంటే ప్రతి ఒక్కరూ అయితే ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకోవాలి. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలో కానీ అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు. ప్రతి ఒక్కరికి అయితే ఈ రైతు రుణమాఫీ వారి ఖాతాలో నేరుగా జమ కావాలంటే వారు వెంటనే అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ప్రతి ఒక్కరు కింద డిస్క్రిప్షన్లో లింక్ని టచ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ని టచ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి అయితే వారికి రైతు రుణమాఫీ ఎలా క్రెడిట్ కాబోతుంది, అసలు ఈ రైతు రుణమాఫీ జమ అవుతుందా లేదా, ఈ రైతు రుణమాఫీ జమ కావాలంటే ఏం చేయాలి, ప్రతి ఒక్క విషయంపై అయితే క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అయితే వారు ఎలా అప్లై చేసుకుంటే ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి పొందుతారో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే ఈ రుణమాఫీ 250 కోట్ల నిధులు విడుదల చేసిన వెంటనే ఎవరికి జమ అవుతాయి అన్న విషయంపై అయితే క్లారిటీ రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ బ్యాంకులకు మాత్రమే జమ అవడం అయితే జరుగుతుంది. ఏ బ్యాంకులకు జమ కాబోతున్నాయి, అసలు బ్యాంక్ రూల్స్ ఏంటి, ప్రతి ఒక్కరికి అయితే ఎలా అప్లై చేసుకోవాలన్న విషయం కూడా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ కావాలంటే ఏం చేయాలంటే ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకోవాలి, సకాలంలో తీసుకున్న రుణానికి అప్లై చేసుకొని ఉండాలి, వారి రైతు భరోసా కేంద్రం దగ్గరికి కానీ లేదంటే గ్రామ వార్డు సచివాలయాల దగ్గరికి కానీ వెళ్ళి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకొని ఉండాలి. అదేవిధంగా వారు ఎలా అప్లై చేసుకున్నా సరే ప్రతి ఒక్కరూ అయితే ఈ క్రాప్ ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలని, అదేవిధంగా బ్యాంక్ లింకుల ద్వారా ఈ డబ్బులు అనేవి ఎలా క్రెడిట్ కాబోతున్నాయి అంటే వారు బ్యాంకుల్లో ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ బ్యాంకుల దగ్గరికి వెళ్ళడంతో పాటు బ్యాంకులో ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ మరియు ఫోన్ నెంబర్ లింక్, అదేవిధంగా పట్టా పాస్బుక్ లింక్ చేయించుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలోనే జమ కాబోతున్నాయని వెల్లడించడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈకేవైసీ చేయించుకొని ఈ క్రాప్ చేయించుకొని కింద డిస్క్రిప్షన్లో లింక్ని టచ్ చేసి ప్రతి ఒక్కరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఉండి, అదేవిధంగా రైతు భరోసా కేంద్రంలో అప్లై చేసుకొని ఉండాలి. అదేవిధంగా రైతు భరోసా కేంద్రంలో లేకపోతే గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకొని ఉండాలి. ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకోవడంతో పాటు వారు రుణాన్ని పొంది ఉంటారు కాబట్టి, అంటే పట్టా పాస్బుక్ కానీ లేదా గోల్డ్ లోన్ కానీ పొంది ఉంటారు కాబట్టి వారందరూ ఏం చేయాలంటే వారు ఏ బ్యాంక్లో పొంది ఉన్నారో, అంటే స్టేట్ బ్యాంక్ కానీ లేదంటే సప్తగిరి గ్రామీణ కానీ లేదా సొసైటీ కానీ, ఈ 3 బ్యాంకుల్లో అయితే ప్రత్యేకంగా వెల్లడిస్తూ ప్రతి ఒక్కరూ పట్టా పాస్బుక్కి అక్కడ మాత్రమే డబ్బులు అనేవి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గోల్డ్ లోన్ కూడా ఈ మూడిట్లోనే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎక్కువ అయితే ప్రతి ఒక్కరు సొసైటీలో, అంటే వడ్డీ ఇంట్రెస్ట్ తక్కువ కాబట్టి ప్రతి ఒక్కరు అయితే సొసైటీలో తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి సొసైటీ దగ్గర కానీ సొసైటీలో అంటే వారికి సంబంధించిన పంచాయతీకి సంబంధించి లేదంటే మండలాలకు సంబంధించి ఏ పంచాయతీలో తీసుకొని ఉంటారో ఆ పంచాయతీలో మాత్రమే ఈ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేసుకోవడంతో డిస్క్రిప్షన్లో లింక్ని టచ్ చేసి ప్రతి ఒక్కరూ అయితే వారు ఏ దాంట్లో అప్లై చేసుకున్నారో కూడా వారి ఫోన్ నెంబర్ కానీ లేదంటే ఆధార్ కార్డ్ నెంబర్ కానీ టచ్ చేయడం వల్ల అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని చూసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి అయితే ఈ డిస్క్రిప్షన్లో లింక్ని చూడడం వల్ల వారు ఎక్కడ అమౌంట్ అనేది తీసుకొని ఉన్నారో ప్రత్యేకంగా తెలియజేయడం అయితే వారికి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వెళ్ళి అక్కడ తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుందంటే
వారు తీసుకొని ఉండడం వల్ల వారికి ప్రతి ఒక్కరికి ఏం విధంగా అయితే ఈ క్రెడిట్ కాబోతుంది డబ్బులు అంటే వారి ఖాతాల్లో జమ కాబోతుందంటే ఖచ్చితంగా అయితే వారు పట్టా పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ మరియు ఫోన్ నెంబర్ లింక్ చేయించుకొని ఉండాలి. అదేవిధంగా అయితే వారి గ్రామ వార్డు సచివాలయంలో కూడా తీసుకొని ఉండాలి. ఈ రైతు రుణమాఫీ నిధులు అనేటివి 250 కోట్లు రిలీజ్ అవుతున్నాయా లేదా, అసలు ప్రత్యేకమైన చర్చలు జరుగుతున్నాయా లేదా అని తెలుసుకున్న జరిగితే ప్రతి ఒక్కరికి అయితే ఈ 250 కోట్ల రూపాయలు డబ్బులు అనేవి జమ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి డబ్బులు అనేవి జమ కావడంతో పాటు వారందరికీ కూడా జమ కాబోతున్నాయి అన్నట్లు. అంటే ఈ బ్యాంకులో మాత్రమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ సప్తగిరి అండ్ సొసైటీ అంటే బ్యాంక్తో అంటే వడ్డీ డబ్బులు తక్కువ కాబట్టి గోల్డ్ని అయితే ఎక్కువ అక్కడ శాతం పెడతారని 99% అయితే సొసైటీని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో కూడా గోల్డ్ని పెట్టడం జరుగుతుంది. స్టేట్ బ్యాంక్లో అయితే పట్టా పాస్బుక్ని పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ మూడింటి ఆధారంగా ప్రతి ఒక్కరికి డబ్బులు అనేవి జమ చేయడంతో పాటు వారికైతే అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వారి సచివాలయాల సిబ్బంది ద్వారా అయితే ఈకేవైసీ చేయించుకోవడం వల్ల వారందరికీ డబ్బులు అనేవి జమ కాబోతున్నాయని కూడా వెల్లడించడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరూ వెంటనే వారి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వెళ్ళడం అయితే జరగడంతో పాటు వారందరికీ నిధులు అనేది రిలీజ్ చేసిన వెంటనే ఈ 250 కోట్ల అమౌంట్ క్యాబినెట్ ఆమోదం ద్వారా రిలీజ్ చేసిన వెంటనే ప్రతి ఒక్కరికి జమ కావడం అయితే జరుగుతుంది. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లేదా రైతు భరోసా కేంద్రాల ద్వారా అప్లై చేసుకొని ప్రతి ఒక్కరూ అయితే ఈకేవైసీ ఈక్రాప్ చేయించుకొని అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలోని జమ కాబోతున్నాయి అన్నట్లు వెల్లడించడం అయితే జరిగింది. ఈకేవైసీలో ఈక్రాప్లో సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని కూడా తిరిగి చెల్లించి ఉండాలని వెల్లడించడం అయితే జరిగింది. అదేవిధంగా అయితే స్టేట్ బ్యాంక్లో అయితే సింగిల్ విండో కౌంటర్ దగ్గర అంటే స్టేట్ బ్యాంక్ లోపలికి వెళ్ళడంతో పాటు క్యాష్ కౌంటర్ పక్కన సింగిల్ విండో కౌంటర్ ఉంటుంది. అక్కడైతే ఈకేవైసీ కంప్లీట్లో ఉందా లేదా, వారికి పెండింగ్లో ఉందా లేదా అన్న విషయంపై అయితే కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు స్టేట్ బ్యాంక్లో అయితే సింగిల్ విండో కౌంటర్ దగ్గర ఈకేవైసీ చేయకపోతే స్టేట్ బ్యాంక్ లింక్కి సంబంధించి చిన్న క్యాబినెట్ బ్యాంక్ లాగా చిన్న స్మాల్స్వి ప్రతి ఒక్కరూ అయితే బ్యాంకుకి సంబంధించి ఈకేవైసీ ఇక్కడ 10,000 రూపాయల లోపల డబ్బులను అయితే డ్రా చేసేందుకు ఒక సెంటర్ని అయితే ఏర్పాటు చేసుకొని ఉంటారు. స్టేట్ బ్యాంకుల్లో రిస్క్ ఎక్కువగా కావడం వల్ల అలాంటి సెంటర్ల దగ్గరకు వెళ్ళి కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. అది బ్యాంక్ సరౌండింగ్స్లో 500 సెంటీమీటర్ల దగ్గరలోనే ఉంటుందన్నమాట. ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు. అలా కూడా అప్లై చేసుకోవచ్చని అక్కడ కుదరకపోతే వారి చిన్న కేంద్రాలలో కుదరకపోతే వెంటనే బ్యాంక్ లోపలికి వెళ్ళి సింగిల్ విండో కౌంటర్ దగ్గర అయితే చేయించుకోవచ్చని వెల్లడించారు. ఆ సింగిల్ విండో కౌంటర్ దగ్గర చేయించుకోవడం ద్వారా ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అనేవి నేరుగా జమ కావడం అయితే జరుగుతాయని కూడా వెల్లడించడం అయితే జరిగింది. ఈ క్రాప్లో ఈకేవైసీలో నమోదై ఉండి సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించుండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు సప్తగిరి బ్యాంకుకి సంబంధించి చూసినట్లయితే సప్తగిరి గ్రామీణ బ్యాంకులో అయితే గోల్డ్ని ఎక్కువ శాతం అంటే 80% అయితే సప్తగిరి గ్రామీణ బ్యాంక్లోనే గోల్డ్ని అయితే ప్రతి ఒక్కరు పట్టా పాస్బుక్ పై అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అది ప్రైవేట్ బ్యాంక్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ అయితే అక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి మన సీఎం చంద్రబాబు గారు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఈ బ్యాంకులను అయితే సప్తగిరి గ్రామీణ బ్యాంకును కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ సొసైటీని చూసినట్లే ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఈ సొసైటీలో ప్రతి ఒక్కరికి డబ్బులు అనేవి అంటే గోల్డ్కి చాలా ఇంట్రెస్ట్ తక్కువ కాబట్టి అసలు ఇంట్రెస్టే కట్టినట్లు కూడా ఉండదని ప్రజలకి ఎక్కువ శాతం అక్కడే అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ మాఫీ కాకపోతే నిధులను మళ్ళీ మనం తిరిగి వెంటనే చెల్లించాలి కాబట్టి వారి నిధులను అంటే వారి గోల్డ్ను వాళ్ళు రిలీజ్ చేసుకోవాలి కాబట్టి వడ్డీ తక్కువ కావడంతో అక్కడైతే 99% ప్రజలను అయితే అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని మన సీఎం చంద్రబాబు గారు అంటే మన ఏపీ సీఎం గారు ప్రతి ఒక్కరికి అయితే ఈ 3 బ్యాంకులను ఆమోదంలోకి తీసుకొచ్చింది. ఎక్కువ పట్టా పాస్బుక్లను స్టేట్ బ్యాంక్లో పెట్టి ఉంటారు కాబట్టి వారైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని గోల్డ్కి సంబంధించినట్లయితే వారైతే
ప్రతి ఒక్కరూ అయితే ఈ క్రాప్ చేయించుకొని ఈ క్రాప్ అనేది సచివాలయాల సిబ్బంది ద్వారా లేదా రైతు భరోసా కేంద్రాల ద్వారా అయితే అప్లై చేసుకొని ఉండాలి. ఇలా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి అయితే ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోని జమ కాబోతున్నట్లు కూడా వెల్లడించడం అయితే జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ప్రతి ఒక్కరు కింద డిస్క్రిప్షన్లో లింక్ని పూర్తిగా వారి డీటెయిల్స్ని కొట్టడం ద్వారా, అంటే వారి ఆధార్ కార్డ్ కానీ లేదా ఫోన్ నెంబర్ లింక్ ఉంటే ప్రతి ఒక్కరికి బ్యాంక్కి ఫోన్ నెంబర్ కొట్టడం కానీ ఈకేవైసీ పెండింగ్లో ఉందా లేదా అన్న విషయం అయితే పూర్తిగా వాళ్ళకి క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ లింక్ని ఓపెన్ చేసి టచ్ చేసి చెక్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి తెలియజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లింక్ని అయితే టచ్ చేసి అదేవిధంగా వారికి అమౌంట్ అనేది ఎలా క్రెడిట్ కాబోతుందన్న విషయంపై అయితే కూడా క్లారిటీ తెలుసుకోవచ్చు. ఈ రైతు రుణమాఫీ నిధులు అనేది రిలీజ్ చేసిన ఏ బ్యాంకులకు వర్తిస్తాయో పూర్తిగా అయితే మనం వీడియోని తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడం ద్వారా వారు కూడా ఈ పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్ సంబంధించి మరియు పట్టా పాస్బుక్ సంబంధించి అప్లై చేసుకోవడం అయితే ఎలానో తెలుసుకుంటారు. కాబట్టి సో చూసారండి, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కి అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయడం వల్ల వారికి మన ప్రభుత్వం నుండి వచ్చే సూపర్ 6 పథకాలకు సంబంధించి అదేవిధంగా ఎలాంటి పథకాలైనా అసలు గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి ఒక్క రూపాయికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు అందజేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని అప్లై చేసుకుంటారు. కాబట్టి సో చూసారా అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.